హాయ్ అండి. ఈరోజు పుల్లట్లు చేసుకుందామని ఒక గ్లాసుడు అయితే బియ్యం నానబెడతానండి. ఫస్ట్ అయితే ఈ బియ్యం కడుక్కుందాము శుభ్రంగా. ఇలా బియ్యం అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇవి నైట్లో నానబెట్టుకోవాలి. వెనకటి వాళ్ళు అయితే చాలా ఇవి చేసుకునేదండి. మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు అప్పుడు ఇవి మంచిగా మెత్తగా పుల్లగా మంచిగా ఉండేది. అందుకే వీటికి పుల్లట్లు అని పేరు. ఎందుకంటే కడిగినాక కొన్ని మెంతులు వేసుకోవాలి, ఒక 4-5 వేసుకొని వెనకట మజ్జిగ చేసుకునేవాళ్ళు కదా, బర్రెలు ఉండేది, వాళ్ళు చాలా చేసుకునేది. ఇప్పుడు మజ్జిగ ఎక్కడి కానీ ఈ పెరుగునే మజ్జిగ చేసిన ఈ మజ్జిగతో ఈ బియ్యం నానబెట్టాలి. బియ్యం మునిగేదాకా పోసుకోవాలి. మజ్జిగ పోసి నానబెట్టి రేపు పొద్దున బట్టి ఇవి అట్లు వేసుకోవాలి. ఇప్పుడైతే ఇవి నానబెడతా. ఈ మజ్జిగతోటే నానాలి ఈ బియ్యం తెల్లారేదాకా. మూత పెట్టి పక్కకు పెట్టుకుందాము, రేపు పొద్దున చేద్దాము. మజ్జిగతో మనము బియ్యం నానబెట్టుకున్నాం కదండి. ఈ బియ్యం నానిపోయినాయి మెత్తగా. ఇవి ఇప్పుడు మిక్సీ జారిగేసి పట్టుకుందాము పిండి. ఈ పైన ఉన్న మజ్జిగ అయితే వంపుకుందాము, తర్వాత పిండిలో పోసుకుందాము. ఒకవేళ పిండి లూజ్ అవుతుందో ఏమో అని ఇదైతే పక్కకు తీసుకుందాము. తర్వాత మనము పిండి పట్టినాక అవసరమైతే పోసుకుందాము పిండిలో. ఈ బియ్యం ఈ మిక్సీ జారులో వేసుకుందాము. నేను ఇవి జై శ్రీరామ్ బియ్యం పోసిందండి. మీరు ఉంటే రేషన్ బియ్యం కూడా పోసుకోవచ్చు, ఏ బియ్యంతోటైనా చేసుకోవచ్చు. ఇవి కొంచెం సాల్ట్ వేసుకుందాము. ఇట్లా పిండి మెత్తగా పట్టుకోవాలి. ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకుంటే సరిపోద్ది ఈ పిండి. ఇందులో తీసుకుందాం ఈ పిండి. కొంచెం పోసుకుందాము మజ్జిగ, చిక్కగా అయింది కొంచెం పిండి. దోశ పిండిలాగా ఉంటే సరిపోద్ది. మనము మామూలుగా వేసుకునే దోశ పిండి ఉంటుంది కదా, ఎప్పుడు ఇట్లా ఉంటే సరిపోద్ది. కొంచెం జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఈ పిండి. ఇట్లుంటే సరిపోద్ది. ఇప్పుడు అట్టేసుకుందాము. సల్లతో పుల్లట్టు ఇది.
వెనుకటి వాళ్ళు చేసుకునేది. ఇది వెనుకటి వంట, పాతకాలం వంట. కొంచెం మందం వేసుకోవాలి. మనం ఈ ఆయిల్ కూడా వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను వేసిన, అది మన ఇష్టము. కొద్దిసేపు ప్లేటు పైన బోర్లించుకోవాలి. ఇప్పుడు చూద్దాము. మూత తీసుకొని ఈ రెండు సైడ్లు కూడా ఇట్లా మంచిగా దూరగా కాలనియాలి. దూరగా కాలినప్పుడే మంచిగా ఉంటాయి, పిండి పిండి రాకుండా ఉంటాయి, పుల్ల పుల్లగా మంచిగా. ఇది ఏ పప్పు లేకుండా బియ్యంతో చేసుకోవడం. ఇవి పప్పులు ఏం ఇందులో పోయవలసిన పని లేదు. ఇవి ఇట్లా కొంచెం గట్టిగా కాల్చుకోవచ్చు, మెత్తగా కూడా తీసుకోవచ్చు, ఇష్టము. నేను కొంచెం గట్టిగానే కాలుతాను. ఇవి అయిపోయింది. ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఉన్న పిండి కూడా ఇంకా పోసుకుందాము. అట్లు నేను ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యం నానబెట్టిన. ఒక 3 అయ్యేటట్టు ఉన్నాయి ఇవి, అంతే. కొంచెం మందమే చేసుకోవాలి. ఇది ఆయిల్ చేద్దాము. చూద్దాము. ఆయిల్ చేస్తే ఇట్లుంటుంది. కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇది కొంచెం మెత్తగా తీసుకుందాము. ఇది ఇట్లా మెత్తగా తీసుకుందాము. నేను 3 అయితే అని అన్నా కదా. టీ గ్లాసుడు బియ్యం నానబెట్టిన 3 అయినాయి. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాము టేస్ట్ కొరకు.
ఒక సైడ్ వేసుకుందాము. ఇది కొంచెం దూరంగా కాల్చుకుందాము. ఇట్లా కాలితే సరిపోద్ది. 2 సైడ్లు. చాలామంది మెత్తగానే తీసుకుంటారు. నేనైతే ఇట్లా కొంచెం దూరగా కాల్చుకుంటున్నా. ఎందుకంటే ఇది నైట్లో నానబెట్టిన బియ్యం కదా, మెత్తగానే ఉంటాయి. నైట్లో నానబెట్టి ఇప్పుడు పొద్దున తీసి పిండి పెట్టి అయితే ఇప్పుడు ఈ అట్లు వేసిన ఇవి మెత్తగానే ఉంటాయి. అట్లు వేయడం అయితే అయిపోయింది. చూద్దామా ఈ అట్లు. ఇదిగో మెత్తగానే ఉంటాయి. ఇది మెత్తగా వేసింది, కొంచెము ఇట్లా మెత్తగా ఉంటాయి. ఇందులో దీనిపైన ఆయిల్ వేయలే, ఇది మెత్తగా తీసిన ఇట్లా మెత్తగా ఉంటుంది. ఇది కొంచెం దూరగా కాల్చుకున్న ఇట్లా ఉంటుంది. ఇది ఈ పల్లి పచ్చడితోటైనా తినచ్చు, ఇది టమాటో పచ్చడితోటైనా తినచ్చు, పెసరపప్పు పల్చగా చేసుకొని అయినా తినచ్చు. వెనకటి వాళ్ళు అయితే పెసరపప్పు పల్చగా చేసుకొని తినేవాళ్ళు. ఇది ఏమిటితో తిన్నా మంచిగానే ఉంటుంది. ఎందుకంటే ఇది మజ్జిగలో నానిన బియ్యం కదా, అదే అందుకే పుల్ల పుల్లగా కమ్మగా ఉంటాయి. ఇది ఏంటిదంటే చల్ల అట్లు. ఇవి ఏమిటితో తిన్నా మంచిగానే ఉంటాయి, పుల్ల పుల్లగా కమ్మగా. వెనకటి వాళ్ళు అయితే ఇట్లా చేసుకునేదండి. ఇది చేయడం అయితే అయిపోయింది. బాయ్ అండి, ఉంటానండి. ఈ వంట కనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని అయితే వీడియో అయితే చివరి దాకా చూడండి. చూసినప్పుడే తెలుస్తుంది ఇవి ఎట్లా చేసుకోవాలి అన్నది. మన ఛానల్కి అయితే వెళ్ళి ఉంటానండి.